వెల్కమ్ టు టీసాట్ ఆన్లైన్ తెలంగాణ ఎకానమీ ఫ్యాకల్టీ. సో ఈ సెషన్లో మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సర్వీస్ సెక్టార్. సో ప్రీవియస్ సెషన్లో మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సేవా రంగానికి సంబంధించిన స్థూల ఆర్థిక అంశాల గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఎవరైతే ఈ సెషన్ అనేది ఫస్ట్ టైం ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కోర్స్ ఏదైతే ఉందో ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అండ్ మొదటి నుంచి ఈ యొక్క సెషన్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన సెషన్స్ అనేది వినాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మనకి తెలంగాణ ఎకానమీ అనే ప్లేలిస్ట్ ఉంటుంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో. సో అక్కడి నుంచి మీరు మొదటి నుంచి వినడానికి ప్రయత్నించండి. సో దట్ ఆర్డర్ బై ఆర్డర్ 1 by 1 అనేది ఆ సెషన్స్ అనేది కంటిన్యూ చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఈ యొక్క సర్వీస్ సెక్టార్ 2లో భాగంగా ఐటీ సేవలు, ఐటీ రంగానికి సంబంధించి ఐటీ అండ్ ఈఎస్ అని కూడా అంటాం, ఐటీకి సంబంధించిన ఎనేబుల్డ్ సర్వీసెస్. సో ఆల్రెడీ మీ అందరికీ కూడా ఐటీ సెక్టార్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ గురించి అవగాహన ఉంది. కానీ అందులో కూడా కొన్ని ఉపరంగాలు ఉంటాయి. ఐటీ సర్వీసెస్కి సంబంధించినవన్నీ కూడా ఒక్కసారి చెక్ చేద్దాం. సో ఈ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటాం. బిజినెస్ ప్రాసెస్కి సంబంధించిన కాల్స్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. వాయిస్ ప్రాసెస్ అని కూడా మనకి కొన్ని భాషల్లో మనం చెప్పడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనకి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా ఎంట్రీ, టెక్నికల్ సపోర్ట్స్, ఇవన్నీ నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, ఇవన్నీ కూడా ఐటీ రిలేటెడ్గా ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ మనకి ఈ బ్యాక్ ఎండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ ఎండ్ అంతా కూడా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ రిలేటెడ్గా మనకి కన్సిడర్ చేస్తామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఇప్పుడు ఈ ఐటీ సెక్టార్కి సంబంధించినది మన తెలంగాణ రాష్ట్రం వచ్చేసి ఆ యొక్క బెంగళూరు తర్వాత, అంటే పర్టికులర్లీ ఐటీ రంగం అంటేనే మనకు గుర్తొచ్చేది హైదరాబాద్. సో బెంగళూరు తర్వాత అత్యధికంగా మనకి ఈ ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ కానీ, ఆ యొక్క ఎగుమతులు కానీ, ఐటీకి సంబంధించిన ఆ యొక్క రెవెన్యూ అనేది కూడా జనరేట్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ ఐటీ సెక్టార్ ఏదైతే ఉందో ఐటీ పరిశ్రమని మన ఒక గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలి, ప్రపంచ స్థాయి ఐటీ నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం అనేది డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ దీని రిలేటెడ్గానే మనం చెప్పుకున్నాం. ఈ యొక్క దావోస్కి వెళ్ళారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆల్రెడీ మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. దాదాపు 40,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేది తీసుకురావడం జరిగింది. అందులో మనకి ఈ యొక్క డేటాబేస్కి సంబంధించిన ఏదైతే ఉందో ఆ యొక్క అంశాలు కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు దానికి సంబంధించి హలో మై డియర్ తెలంగాణ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీసాట్ ఆన్లైన్ ఇంట్రడక్షన్ క్లాసెస్. ఐటీ ఆధారిత సేవలకు ప్రధాన కేంద్ర బిందువుగా హైదరాబాద్ అని నిలుస్తుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలిసిందే. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం ఏం చేద్దాం, ఆ యొక్క ఈ ఐటీ సెక్టార్కి సంబంధించిన ఎగుమతులు ఏదైతే ఉందో దాని గురించి మనం కొంచెం ఫోకస్ చేద్దాం. సో హైదరాబాద్పై ఈ వ్యూహాత్మక దృష్టి రాష్ట్ర ఆర్థిక వృద్ధిని బలపరుస్తుంది మరియు ప్రపంచ ఐటీ మ్యాప్లో దాని స్థానాన్ని బలోపేతం చేస్తుంది, సుస్థిరం చేస్తుంది అనేది మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఇక్కడ నుంచి ఈ జనరల్ స్టడీస్ ఏదైతే ఉన్నాయో ఆ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువగా స్కోప్ ఉన్న క్వశ్చన్స్ వచ్చేసి జనరల్గా వాల్యూస్ ఏదైతే ఉందో, డాటా ఏదైతే ఉందో, ఆ యొక్క స్టాటిస్టిక్స్ ఆధారంగా ఉన్న క్వశ్చన్స్ అనే దాని మీదనే ఎక్కువగా ఫోకస్ చేయండి. జనరల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అందరికీ కూడా తెలిసిందే, కానీ టెక్నికల్గా చూసుకుంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. సో 2022-2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2,41,000 కోట్ల రూపాయల తెలంగాణ ఐటీ ఎగుమతుల రంగం ఆకట్టుకునే విధంగా వృద్ధిని సాధించింది. అంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఐటీ ఎగుమతులు ఏదైతున్నాయో ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేవి. సో ఎందుకంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ అంటే తెలుసు కదా, వివిధ దేశాల నుంచి మనకి ఈ ఐటీ ప్రోడక్ట్స్ అన్ని కూడా అవుట్ సోర్సింగ్ అనేది చేయడం జరుగుతుంది. అవుట్ సోర్సింగ్ అంటే మీ అందరికీ కూడా తెలిసిందే, అవుట్ సోర్సింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క అవుట్ సోర్సింగ్ వివిధ దేశాల నుంచి మనకి ఇన్విజిబుల్స్ కాబట్టి అవుట్ సోర్స్ చేస్తారు కాబట్టి మనం ఆ యొక్క ఐటీ సేవలు అనేది వివిధ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా యూఎస్ఏ కానీ, యూరోపియన్ కంట్రీస్కి, ఓకేనా, జపాన్ లాంటి దేశాలకి, లేదు అనుకుంటే ఆస్ట్రేలియా, సో ఈ సౌత్ కొరియా లాంటి దేశాలు ఏదైతే మనం ఐటీ ఎగుమతులు, ఎందుకంటే మన దగ్గర ఆ రిసోర్సెస్ ఎవరైతే ఉన్నారో ఆ హ్యూమన్ రిసోర్సెస్, హ్యూమన్ క్యాపిటల్ అనేది తక్కువకే ఉంటుంది కాబట్టి ఆ ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా మన ఇండియాని, అందులో పర్టికులర్లీ బెంగళూరు లాంటి ఏదైతే మనం చెప్పుకున్న మెట్రో సిటీస్, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ని ఎక్కువగా ఎంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ స్కిల్డ్ లేబర్ అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, అధికంగా ఉంటారు కాబట్టి. ఓకేనా? సో అందులో చూసుకుంటే మన యొక్క ఐటీ ఎగుమతులు అనేది 2,41,271 కోట్లు. ఈ ఫిగర్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. సో జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే ఏ వృద్ధి రేటుతో పోలిస్తే జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. సో తెలంగాణ ఐటీ ఎగుమతులు దాదాపు 31.44% వృద్ధి చెందాయి. అంటే
ఏదైతే మనం చెప్పుకున్న ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏదైతున్నాయో, ఐటీ రంగానికి సంబంధించిన ఆ యొక్క ఎగుమతులు అనేవి ఏదైతున్నాయో గత సంవత్సరంతో పోలిస్తే ఎంత శాతం వృద్ధి చెందిందంటే 31.4% అనేది వృద్ధి చెందింది. అదే జాతీయ స్థాయిలో చూసుకుంటే ఈ యొక్క వృద్ధి రేట్ అనేది ఏ స్థాయిలో, ఆ యొక్క జాతీయ స్థాయిలో దీని యొక్క వృద్ధి రేట్ అనేది చూసుకుంటే కేవలం 9.3% మాత్రమే ఉంది. సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, సేవారంగం ఐటీ సెక్టార్ పక్కన పెట్టండి, సేవారంగానికి సంబంధించిన గ్రోత్ రేట్ పరంగా, సేవారంగానికి సంబంధించిన వాటా షేర్ ఏదైతే ఉందో గుర్తొచ్చిందా లేదా, 66% షేర్ పరంగా చూసుకున్నా, సేవారంగానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ఏదైతుందో ఉపాధి అవకాశాలు చూసుకున్నా మన తెలంగాణ రాష్ట్రం అనేది అధికంగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ ద జాతీయ స్థాయిలో అన్న సంగతి మీకు ప్రీవియస్ సెషన్లో కంక్లూజన్. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒకసారి చెక్ చేసుకోండి, మీరు రాసుకున్న నోట్స్ ఏదైతుందో ఖచ్చితంగా దాని ఆధారంగానే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఐటీ సెక్టార్ అనేది కూడా మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, ఐటీ రంగాన్ని కూడా మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 31.4% ఇక్కడనే తెలంగాణ డామినేషన్ అనేది క్లియర్గా స్పష్టంగా మనకి తెలుస్తుంది. సో ఇది టీఎస్కి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేటు. ఎక్స్పోర్ట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్, ఇవి ఐటీ ఎక్స్పోర్ట్స్ వృద్ధి రేటు, మళ్ళీ ఐటీ వృద్ధి రేటు కాదు, ఐటీకి సంబంధించిన ఆ యొక్క ఎగుమతుల వృద్ధి రేటు అనేది చాలా క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఎంతమందికి ఉపాధి అనేది కల్పిస్తుంది ఈ ఐటీ సెక్టార్ అనేది, ఈ రాష్ట్ర ఐటీ సెక్టార్ ఏదైతే ఉందో హైదరాబాద్, వరంగల్, నల్గొండ లాంటి టైర్ 2 సిటీస్లో కూడా ఐటీ టవర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో 9,05,000 మందికి ఉపాధి అనేది కల్పిస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి వెన్ కంపేర్డ్ విత్ 2021, 2022లో. సార్ అదేంటి సార్, మనకి 2024లో రిలీజ్ అయిన ఏదైతే మనం చెప్పుకున్న సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 కంపారిజన్ చేసినాం కదా అంటే, ఇప్పుడు మనకి సర్వేలో ఆ డాటా అనేది స్పష్టంగా లేదు కాబట్టి 2022 నాటికి ఇంతమంది ఉన్నారన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోండి చాలు, ఓకేనా. సో ఇది కూడా జాతీయ వృద్ధి రేటు కంటే అధికంగానే ఉంది. ఆబ్వియస్లీ మనకి హైయెస్ట్ లెవెల్లో చూసుకుంటే, సర్వీసెస్ పరంగా చూసుకుంటే డామినేటెడ్ సెక్టార్ వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఆబ్వియస్లీ ఇది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వన్, ఎగుమతులు మరియు ఉపాధి రెండిట్లోనూ అసాధారణమైన పనితీరును ఐటీ రంగంలో ఆవిష్కరణలు మరియు పెట్టుబడులు ప్రముఖ గమ్యస్థానంగా తెలంగాణ స్థానాన్ని పటిష్టం చేస్తుంది. గూగుల్ లాంటి సంస్థలు కానీ, ఓకేనా. సో ఇలాంటి ఏదైతే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ ఏదైతున్నాయో సో అవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే వాళ్ళకి హెడ్ క్వార్టర్స్, అంటే వాళ్ళ ఏదైతే యుఎస్ఏ లాంటి ప్రధానమైన మెయిన్ బ్రాంచెస్ తర్వాత వాళ్ళకి సంబంధించిన బ్రాంచెస్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా. మైక్రోసాఫ్ట్, గూగుల్ వాటికి సంబంధించిన బ్రాంచెస్ అనేది ఇండియాలో ఎక్కడ లేవమా, హైదరాబాద్ నగరంలోనే వాళ్ళు బ్రాంచెస్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఐ థింక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ ఓవర్. నో ఎలక్ట్రానిక్ సిస్టమ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఈ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ రావిర్యాల, ఓకేనా, అండ్ మహేశ్వరం. ఈ రెండు ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ ఏదైతే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అనేవి మన రంగారెడ్డి జిల్లాలో వాటిని స్థాపించడం జరిగింది. ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో వాటిని స్థాపించడం జరిగింది. సో భారతదేశంలో ఈ ఎల్ఈడి టీవీస్ లాంటివి కానీ, ఎలక్ట్రానిక్కి సంబంధించిన ఆర్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించిన కానీ, 3 వీలర్ ఆటోస్ ఏదైతున్నాయో వాటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఈ సిటీలోనే స్థాపించడం జరిగింది. సో అవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా. వెరీ 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 ఈవెన్ ఏదైతే మనం చెప్పుకున్నాం గోడి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా, ఆ యొక్క సోలార్కి సంబంధించిన పీవీ వినల్స్, సో ఫ్యూచర్లో అవి కూడా అక్కడే రాబోతున్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎలక్ట్రానిక్స్ తయారీకి తెలంగాణ అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారాలని భావిస్తుంది. సో తెలంగాణను గ్లోబల్ ఏదైతే హబ్గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అనేది చేపడుతుంది. అయితే రాబోయే రోజుల్లో సర్వేలో ఉన్న ఇది పరంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో 2032 కల్లా బై 2032 మన యొక్క తెలంగాణలో చూసుకుంటే జీడిపి, తెలంగాణ జీడిపికి దాదాపు ఆర్ జిఎస్డిపి ఏదైతే ఉందో $150 బిలియన్. ఎన్ని బిలియన్ డాలర్స్ చేరుకుంటుంది? ఎలక్ట్రానిక్కి సంబంధించిన ఏదైతే మనం చెప్పుకున్నవి ఎలక్ట్రానిక్ మార్కెట్ వాల్యూ ఆ యొక్క జిఎస్డిపి పరంగా చూసుకుంటే $150 బిలియన్ అనేది ఈ యొక్క కేవలం ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నాం ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైతున్నాయో, ఆ సెమీ కండక్టర్స్ ఏదైతున్నాయో, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏదైతున్నాయో, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, ఈఎస్ఎస్ అంటే ఏంది, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ రంగాలు 2032 నాటికి తెలంగాణ జీడిపి అన్న ఒకటే ఆర్ జిఎస్డిపి కన్నా ఒకటే $150 బిలియన్లు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఇలాంటి స్టేట్మెంట్స్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో భవిష్యత్తు ఫ్యూచర్కి సంబంధించిన టార్గెట్స్ మీద క్వశ్చన్స్ అనేది ఈ మధ్య కాలంలో ట్రెండింగ్గా ఉన్నాయి. సో ఏదైతే ట్రెండింగ్గా ఉన్న క్వశ్చన్స్ ప్యాటర్న్ని పట్టుకొని మీరు ఆ పల్స్ పట్టుకొని
వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. సో భవిష్యత్తులో ఖచ్చితంగా దీని ఆధారంగానే మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. సో తెలంగాణలో దాదాపు ఈ ఎలక్ట్రానిక్కి సంబంధించిన డివైస్ పార్క్ ఏదైతే ఉందో అందులో దాదాపు 250కి పైగా కంపెనీలు ఉన్నాయి. వివిధ సబ్సెగ్మెంట్లో 50,000 మందికి పైగా ఉద్యోగులు అనేది కలిగి ఉన్నారు. భారతదేశంలో ప్రతి 100 ఎలక్ట్రానిక్ డివైస్ పార్క్లో చూసుకుంటే 6 ఎలక్ట్రానిక్ డివైస్ వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం నుంచే కంట్రిబ్యూట్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇలా టైప్స్ ఆఫ్ సర్వీసెస్, టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్కి సంబంధించినవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవన్నీ కూడా మీకు తెలిసిందే, రంగారెడ్డి జిల్లాలోని రావేరియాల ఏదైతే మనం చెప్పుకున్నాం మహేశ్వరంలోని ఈ సిటీస్ ఏదైతే ఈ సిటీలో ఈ 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అనేది ఏర్పాటు చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి కదా. వెరీ 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 ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ద ఎంప్లాయ్మెంట్, ఉపాధి అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం. ఒక్కసారి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఎలాగైతే వృద్ధి రేట్లో మన తెలంగాణ రాష్ట్రం ఆధిపత్యం చెలాయిస్తుంది, ఆ యొక్క వాటాలో కూడా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం అనేది ఆధిపత్యం చెలాయిస్తుంది. అండ్ ఏదైతే మనం చెప్పుకున్నా ఇంతకుముందు ఎక్స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే మందే ఆధిపత్యం చెలాయిస్తుంది. నౌ కమింగ్ టు ఎంప్లాయ్మెంట్, ఉపాధి అవకాశాలు చూద్దాం. ఉపాధి అవకాశాలు పట్టణ ప్రాంతాలు, ఏ ప్రాంతాలు? పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆ యొక్క శ్రామిక శక్తి, మరియు గ్రామీణ మరియు పట్టణ కదమా సర్వీస్ సెక్టార్ యొక్క డామినేషన్ అనేది ఎక్కడ ఉంటుంది? సేవా రంగంలో ఉంటుంది. సో పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ఆ యొక్క శ్రామిక శక్తి అనేది ఏదైతే ఉందో ఆ శ్రామిక శక్తిలో భాగంగా మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో 66%, ఎంతమంది శాతం? 66% వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో ఆ యొక్క శ్రామిక శక్తి వచ్చేసి ఇందులో ఎంగేజ్ అయిన సంగతి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. అదే భారతదేశ సగటు చూసుకుంటే, ఏ సగటు? ఆ యొక్క భారతదేశ సగటు చూసుకుంటే 62%. ఎంత ఉంది భారతదేశ సగటు? ఏదైతే మనం చెప్పుకున్నా అదే పట్టణ ప్రాంతాల్లో అదే శ్రామిక శక్తి, అదే పట్టణ ప్రాంతాల్లో అదే శ్రామిక శక్తి వచ్చేసి మనకి 62% ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఇవి ఎగ్జామినేషన్లో ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది మనల్ని డామినేట్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. 100% ఇది ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడతోనే మనకి మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అనేది మనం ఫోకస్ చేసినాం. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ, ఈ గవర్నెన్స్, మీ సేవ, ఈ సేవ, టీ యాప్ ఫోలియో, టీ వ్యాలెట్, ఇలాంటి ఏదైతే మనకి చెప్పిన ఆ సర్వీసెస్ ఏదైతున్నాయో వాటి గురించి బ్రీఫ్గా మనకి సర్వేలో మెన్షన్ చేయబడ్డ దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మన తెలంగాణ ఎకానమీ ఏదైతే ఉందో మ్యాక్సిమం ఇందులో నుంచే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, ఇంకా పర్ 1000 పాపులేషన్కి ఎన్ని ట్రాన్సాక్షన్స్ అనేది ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్గానే ఉంది. సో వాట్ ఆర్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ? ప్రభుత్వం వచ్చేసి ఇంతకుముందు మనకి పౌర సేవలు ఏదైతున్నాయో సివిల్ సర్వీసెస్ అన్నీ కూడా ఎలా అందించేవి? ఫిజికల్గా సపోజ్ మనకి ఏదన్నా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏదన్నా రిజిస్ట్రేషన్ చేయాలన్నా, లేదంటే ఏదన్నా గవర్నమెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ పొందాలన్నా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం? మాన్యువల్గా, ఓకేనా, మాన్యువల్గా వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే వాళ్ళు స్క్రూట్నీ చేసి వాళ్ళు మనం లబ్ధిదారులమా కాదా, అర్హులా కాదా, ఈ యొక్క ధృవీకరణ పత్రం ఇవ్వాలా లేదా అని చెప్పేసి వాళ్ళు చేసేవాళ్ళు, ఓకేనా. ఇప్పటి నుంచి మీకు ఒక 10 years బ్యాక్ చూసుకుంటే సిస్టమ్ అనేది అదే విధంగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మనకి కన్వీనియంట్గా, సులభతరంగా, అంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అంటాం, పరిపాలనా సౌలభ్యం అనేది ఇంతకుముందు నువ్వు ప్రతి ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్గా త్రూ మీ సేవా సెంటర్స్ ప్రభుత్వం వచ్చేసి వివిధ డిపార్ట్మెంట్లు ఏదైతున్నాయో ఈ యొక్క మీ సేవతో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో సర్వీసెస్ అన్నీ కూడా మీ సేవలను ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అలా ఇంటిగ్రేట్ చేయడం వల్ల మీరు డైరెక్ట్గా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క ఏదైతే ధృవీకరణ పత్రం కానీ ఏదైనా అప్లికేషన్ కానీ మీకు కావాల్సిన పౌర సేవలన్నీ కూడా అందించవచ్చు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 1-2 కదమా, దాదాపు 100ల సంఖ్యలో పౌర సేవలు ఉన్నాయి. దాదాపు 50+ డిపార్ట్మెంట్స్ ఇందులో ఇంటిగ్రేట్ అయిన సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ప్రజల యొక్క సౌలభ్యం మేరకు, ప్రజల యొక్క కన్వీనియంట్ మేరకు ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ అనేది ఈ మధ్య కాలంలో కంప్లీట్గా డామినేషన్ అనేది జరుగుతుంది. అందులో భాగంగానే మనం ఫస్ట్ వన్ డిస్కస్ చేసుకోది మీ సేవ. సో మీ సేవ ఏదైతే ఉందో ఆ మీ సేవ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో రాష్ట్ర వ్యాప్తంగా పౌరులకు ప్రభుత్వం, వ్యాపారానికి ప్రభుత్వం యొక్క పారదర్శక మరియు ప్రాప్యత. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఈ మీ సేవ లాంటి ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకున్న మీ సేవ ఆర్ ఈ సేవ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి ఎనీవేర్ ఎనీ టైం, అంటే మీకు కావాల్సిన సేవలను ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే సకాలంలో మేము అందించే విధంగా ఈ మీ సేవలు పనిచేస్తాయి. సో సింపుల్గా చెప్పాలి అంటే ప్రభుత్వం వచ్చేసి పౌరులకి, అంటే
గవర్నమెంట్ టు సిటిజన్ సర్వీసెస్ అనేది అందిస్తుంది, గవర్నమెంట్ టు బిజినెస్ సర్వీసెస్ కూడా అందిస్తుంది. నేను ఇప్పటివరకు మీకు చెప్పిన పౌర సేవల గురించి, కానీ కేవలం పౌరులకు మాత్రమే సేవలు అందిస్తుంది అంటే కాదు. ఎవరైతే వ్యాపారవేత్తలు ఎవరైతున్నారో, బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి కూడా మీ సేవ సర్వీసెస్ అనేది కూడా అందిస్తుంది. అంటే గవర్నమెంట్ టు పౌరులు, కస్టమర్స్ ఎవరైతున్నారో, సిటిజన్స్ ఎవరైతున్నారో సిటిజన్స్కి అందించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ టు ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో, ఆ వ్యాపారం ఏదైతే ఉందో, ఆ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి అందిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉంది. కొంచెం దీని మీద అవగాహన తెలుసుకోండి, ఏ సర్వీసెస్ అందిస్తుందని. ఎందుకంటే ఈ బిజినెస్ సెక్టార్ కూడా రిజిస్ట్రేషన్స్ కావాలన్నా, ఎటువంటి సేవలు కావాలన్నా కానీ డైరెక్ట్గా ఈ యొక్క మీ సేవల ద్వారానే వాళ్ళకి అందుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అలా మనకి దాదాపు ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, కోర్స్ మీ సేవ గురించి, ఈ సేవ గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ వాటి గురించి మీ నిత్య జీవితంలో ఆబ్వియస్లీ మీరు అందరూ కూడా ఆ సర్వీసెస్ అనేది తీసుకుంటున్నారు. సో మీ సేవ ప్రస్తుతం రోజుకి 1 నుంచి 1.5 లక్షల వరకు, ఓకేనమ్మా, ఆ యొక్క ఎవరైతే ఉన్నారో పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజిట్ చేస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మరియు సంవత్సరానికి 1.5 crores, సంవత్సరానికి ఎంత 1.5 crore ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఎన్ని ట్రాన్సాక్షన్స్? 1.5 ట్రాన్సాక్షన్స్. రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇవన్నీ సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఏదైతే సర్టిఫికేట్స్ కావాలన్నా కానీ, ఏదైనా నమోదు చేసుకోవాలన్నా కానీ, ఇక రకరకాలుగా స్టూడెంట్స్కి ఉన్నాయి, ప్లస్ వృద్ధులకి ఉన్నాయి, ప్లస్ సామాన్య జనాలకి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఆ పౌర సేవలు అందిస్తుంది. ఆ నెంబరింగ్ అనేది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఫైనలీ మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఎన్ని మీ సేవా కేంద్రాలు ఉన్నాయి? 4500 మీ సేవా కేంద్రాలు అనేది కలిగి ఉన్నాయి. సో ఈ నెట్వర్క్ ద్వారా చెప్పా కదా, దాదాపు 50 ప్రభుత్వ శాఖలు అండ్ 600 ప్రభుత్వ సేవలు అనేది అందిస్తుంది. ఈ సేవల్లో చూసుకుంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వ సేవలే కాదు, ఈ యొక్క ఈ సేవలో భాగంగా మనకి కేంద్ర ప్రభుత్వ సేవలు కూడా అందిస్తున్నాయి. సో అటు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సేవలన్నీ కూడా దీని ద్వారానే అందుతున్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ తెలుసు అనుకుంటే కదా, ఈ ఆధార్ ఎన్రోల్మెంట్కి సంబంధించిన సర్వీసెస్ కూడా ఇవి ఇందులో ఇస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా ఈ ఈబీసీ సర్టిఫికేట్స్ లాంటివి ఇవ్వడము గుర్తుంది కదా. సో ఓబీసీ లాంటి సర్టిఫికేట్స్ లాంటివి ప్రొవైడ్ చేయడం కేంద్ర స్థాయిలో, అవన్నీ కూడా వీటి ద్వారా, ఈ కేంద్రాల ద్వారా మీరు వాటికి సంబంధించిన సేవలన్నీ కూడా పొందవచ్చు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ తాల్ అనేది దేనికి సంబంధించిందంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన, అసలు మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎన్ని జరుగుతున్నాయి అంటే కేవలం మీ సేవ నుంచి కాదు, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నవన్నీ కూడా జనరలైజ్డ్గా మీ సేవ, ఈ సేవ, మరి ప్రతి దానికి కూడా మొత్తం ట్రాన్సాక్షన్స్, అసలు మన తెలంగాణ రాష్ట్రంలో పౌరులందరూ కూడా డిజిటల్ సర్వీసెస్ ద్వారా ఎన్ని పేమెంట్స్ అనేవి జరుగుతున్నాయి, ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, ఓకేనా, ఎన్ని డిజిటల్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనేది ఈ తాల్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంటుందమ్మా. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన టెక్నాలజీ మినిస్ట్రీ కింద ఇది పనిచేస్తుంది. సో అలా చూసుకుంటే దాదాపు 571 కోట్ల ట్రాన్సాక్షన్స్ అనేది మన తెలంగాణ రాష్ట్రం నుంచి మనకి కంట్రిబ్యూట్ చేశామనే సంగతి చాలా క్లియర్గా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో చూడండి క్లియర్గా, ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ అగ్రిగేషన్ అండ్ అనాలిసిస్ లేయర్, ఈతాల్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భారత ప్రభుత్వం అందించిన డేటా ప్రకారం తెలంగాణ 571 కోట్ల 1,26,167 ఏదైతే ట్రాన్సాక్షన్స్ అనేది పూర్తి చేసింది. సో జూన్ 2014 అండ్ మే 2024 మధ్య ఈ లావాదేవీలు మరియు ప్రతి 1000 జనాభాకి ఈ లావాదేవీలు అనేది ఎంత ఉంది? సో దాదాపు 1,62,24,724. ఓకేనా? సో ఏదైతే మనం చెప్పుకున్నా పర్ 1000 ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎన్ని జరిగాయి, మొత్తం టోటల్ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎన్ని జరిగాయి, ఈ యొక్క డిజిటల్ లావాదేవీలు ఏదైతున్నాయో మొత్తం టోటల్ మన తెలంగాణ రాష్ట్రంలో పౌరులందరూ కూడా ఎంత చేసిరు, అండ్ పర్ 1000 పాపులేషన్ ప్రతి 1000 జనాభాకి ఎంత చేసిరు అనేది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి 1,62,24,724. సో అక్కడ వచ్చేసరికి 571 కోట్ల 1,26,000. సో ఈ డాటా అంతా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూని ఎక్కువగా ఫోకస్ చేయడం, ఎందుకంటే జనరల్గా మనకంతా కూడా కాన్సెప్ట్స్ తెలుసు, కానీ ఇప్పుడు ఇవి అవసరం లేదు. నెక్స్ట్ వన్, మీ సేవ 2.0 ఏదైతే ఉందో అందులో భాగంగా 2018 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం మీ సేవ 1.0 ప్లేస్లో మీ సేవ 2.0 అనేది రీప్లేస్ చేయడం జరిగింది. అంటే అదనంగా కొన్ని సర్వీసెస్ అందించడం. అందులో భాగంగా మనకి మీ సేవకి వెళ్లకుండానే
టీ యాప్ ఫోలియో అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ టీ యాప్ ఫోలియోలో చూసుకుంటే మనకి వివిధ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సర్వీసెస్లో, అన్ని సర్వీసెస్ కాదు, కొన్ని సర్వీసెస్ ఏదైతున్నాయో అవి డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు ఆ సేవలు అనేది అందించవచ్చు. ఇక్కడ చూడండి క్లియర్గా మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇన్కమ్, క్యాస్ట్, రెసిడెన్షియల్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీ యాప్ ద్వారానే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పేసి, నమోదు చేసుకోవచ్చు అని చెప్పేసి. అలా మీకు దానికి సంబంధించిన ఆ యొక్క ఎనీ టైమ్ ఎనీవేర్ గవర్నమెంట్స్లో భాగంగా మీ యొక్క చేతిలోనే మీ మొబైల్ ఫోన్ ద్వారానే ఈ టీ యాప్ ఫోలియో యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కావాల్సిన పౌర సేవలన్నీ కూడా ప్రభుత్వం నుంచి పౌరులకు కానీ, ప్రభుత్వం నుంచి వ్యాపారానికి కావాల్సిన అన్ని రకాల సేవలన్నీ కూడా ఇందులో ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో టీ యాప్ ఫోలియో అనేది తెలంగాణ ప్రభుత్వంచే ఒక ఫ్లాగ్షిప్ గవర్నెన్స్ అంటే ఏంది, మొబైల్ గవర్నెన్స్కి సంబంధించిన ఒక ఇనిషియేషన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇందులో మనం చెప్పుకున్న మీ సేవలో ఎన్ని రకాల సర్వీసెస్ అనేది అందిస్తారు, 600 రకాల సర్వీసెస్. ఎన్ని డిపార్ట్మెంట్లు, 50 డిపార్ట్మెంట్లు. కానీ టీ యాప్ ఫోలియో చూసుకుంటే కేవలం 28 ప్రభుత్వ విభాగాలు, డిపార్ట్మెంట్స్ అండ్ 267 రకాల సేవలు అనేది టీ యాప్ ఫోలియో అనేది అందిస్తుంది. సో కొంచెం అన్ని సర్వీసెస్కి మీ సేవకి వెళ్ళకుండా, ఎందుకంటే కొన్ని గ్రామాల్లో, కొన్ని పట్టణ ప్రాంతాల్లో బిజీ లైఫ్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీస్, వాళ్ళ ఆర్థిక కార్యకలాపాలు ఏదైనా మీ సేవ అనేది మీది విజిట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక పూట అనేది ఏదైతే ఉందో ఒక 3 to 4 అవర్స్ అనేది మనకి వేస్ట్ అవుతుంది. కాబట్టి అలా కాకుండా ఇంటి దగ్గరే కొన్ని సేవలు అనేది అందించడం జరిగింది. అలా ప్రభుత్వం అనేది కొంచెం ఇంకా ప్రజలకి దగ్గరగా ఉండే విధంగా ఆ యొక్క నిర్ణయాలు అనేది తీసుకున్నారనే సంగతి గుర్తుపెట్టుకోండి. అలా టీ యాప్ ఫోలియో. సో ప్లే స్టోర్ మరియు యాపిల్ స్టోర్లు అన్నీ కూడా ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ దాదాపు 3.3 lakh ఏదైతే మనం చెప్పుకున్న మంది పౌరులకి సేవలు అందించింది. ఈ డాటా అంతా చెప్పే కదా ఎంతమందికి పౌర సేవలు అందించింది, ఈ డాటా అంతా కూడా కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. 2023-24లో 76 కోట్లు మరియు 25 లక్షల మంది పౌరులకి సేవలు అందించారన్న సంగతి గుర్తుపెట్టుకున్నారా. సో దాదాపు 76 crores 25 lakhs మంది పౌరులకి ఈ సేవలు అందించాయి. మొత్తంగా చూసుకుంటే ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండమ్మా. టీ యాప్ ఫోలియో తర్వాత దాదాపు 76 కోట్ల మంది ఏదైతుందో వాళ్ళు లబ్ధి పొందారు అండ్ 25 లక్షల మందికి ఏదైతుందో సేవలు అందించారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ ప్లే స్టోర్లో మరియు యాపిల్ స్టోర్లో ఈ రెండిట్లోనూ ఈ యొక్క టీ యాప్ ఫోలియో అనేది మనకి అందించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఒకసారి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సింది ఏంది, ఈ యొక్క డాటా సర్వేలో ఎన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయి, ఎన్ని ట్రాన్సాక్షన్స్ అనేది టీ యాప్ ఫోలియో ద్వారా జరుపుతున్నారు అండ్ ఎన్ని కోట్ల సంబంధించిన లావాదేవీలు అనేది జరిగిందనేది కొంచెం చూసుకుందాం. సో అప్లికేషన్ దాదాపు సుమారు 3.3 lakh ఎంతమంది పౌరులకి ఈ యొక్క ఈ సేవ, ఈ టీ యాప్ ఫోలియో, నాట్ మీ సేవ, ఈ సేవ టీ యాప్ ఫోలియో అనేది ఎంతమంది లావాదేవీ అనేది కొనసాగుతుంది, ఆల్మోస్ట్ 3.3 lakhs వరకు. ఓకేనా. మొత్తం లావాదేవీల యొక్క విలువ అనేది 2023-24 చూసుకుంటే 76 కోట్ల విలువ గల ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని కూడా తీసుకుంది అండ్ 25 లక్షల మందికి, ఇప్పటి వరకు 25 లక్షల మందికి ఆ పౌరులు ఎవరైతున్నారో దానికి సేవలు అనేది అందించారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో గత సంవత్సరంలో ఎంతమంది పౌరులు, టోటల్గా ఎంతమంది పౌరులు అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఈ లాస్ట్ ఇయర్ 2023లో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని. సో ఇవన్నీ కూడా కొంచెం చూసుకోండి. ఓకేనా. సో మొత్తం లావాదేవీలు, సో గత సంవత్సరం వచ్చేసి 76 కోట్ల లావాదేవీలే, కానీ టోటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి మనకి 326 కోట్లు. అంటే గత సంవత్సరంలో నుంచి అయినా బిట్టుపడే అవకాశం ఉంది, లేదంటే 2018 నుంచి ఇంట్రడ్యూస్ చేయబడిన ఆ టీ యాప్ ఫోలియోలో మొత్తం లావాదేవీలను అడిగే ఛాన్సెస్ ఉంది. మొత్తం మనం చెప్పుకునే 25 లక్షలను అడుగుతాడు, లేదా 326 అని అడుగుతాడు. లేదు గత సంవత్సరంలో చూసుకుంటే 3.3 లక్షలను అడుగుతాడు, 76 కోట్లను అడుగుతాడు. సో వీటి మీద ఈ ట్రాన్సాక్షన్స్ ఏదైతుందో దీని మీద మీరు కొంచెం ఫోకస్ చేయడమా. నెక్స్ట్ వన్ టీ వ్యాలెట్స్. గవర్నెన్స్లో భాగంగా మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ వ్యాలెట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ డిజిటల్ వ్యాలెట్. లైక్ ఎలాగైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ఈజీగా కన్వీనియంట్గా చెప్పాలి అంటే, మీరు ఎలాగైతే ఫోన్పే యూజ్ చేస్తున్నారో, ఎలాగైతే గూగుల్ పే యూజ్ చేస్తున్నారో, ఎలాగైతే పేటిఎం యూజ్ చేస్తున్నారో, సేమ్ ప్రభుత్వం రంగానికి సంబంధించిన టీ వ్యాలెట్స్. సో ఇందులో డిజిటల్ ట్రాన్సాక్షన్స్, IMPS, NEFT, ఎవ్రీథింగ్. ఇప్పుడు మీకు ఏదైతే యూటిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే సర్వీసెస్ అనేది యాప్లో ఉన్నాయో, అన్ని సర్వీసెస్ అనేవి మన టీ వ్యాలెట్లో కూడా ఉన్నాయి. మొట్టమొదటి అధికారిక డిజిటల్ వ్యాలెట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ అనేది నిర్వహిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. కనిపిస్తుందా? పే యువర్ బిల్స్ టీ వ్యాలెట్ ద్వారా.
క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అని కూడా ఉంటాయి. బుక్ మై షో లాంటివి కానీ, ఐఆర్సిటీసీకి సంబంధించిన కానీ, టీజీఆర్టీసీకి సంబంధించిన సర్వీసెస్, ఎవ్రీథింగ్ మొత్తం A to Z 2017 జూన్లో మనకి టీ వ్యాలెట్ సర్వీసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక డిజిటల్ వ్యాలెట్. ఒక రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అధికారిక డిజిటల్ వ్యాలెట్ను రూపొందించడం ఇదే ప్రప్రథమ. అప్పట్లో ఆ కాలంలో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిరామా, సో అది కొంచెం చూసుకోండి. ఇది ప్రతి ఒక్కరికి డిజిటల్ చెల్లింపులు చేయడానికి అన్ని వేళల్లో ఉంటుంది, అన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉంటుంది. సో ప్రభుత్వ మరియు ప్రైవేటు లావాదేవీలన్నిటికీ కూడా పౌర వ్యాలెట్ ఆల్రెడీ చెప్పినా కదా. సో డైరెక్ట్గా మీకు ఒక క్లారిటీ అనేది ఇచ్చేసిన వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. సో పౌర సరఫరాల శాఖ ఈ పాస్ ఈ పాయింట్ ఆఫ్ సేల్ అని చెప్పేసి అంటాం కదా, సో అది కూడా అందించడం జరుగుతుంది. సో ఇది కాకుండా రాష్ట్రంలో దాదాపు 11,000 మందికి శ్రీనిధి బిజినెస్ కరస్పాండెంట్కి సంబంధించిన ఆ యొక్క పాయింట్లను కూడా టీ వ్యాలెట్ ద్వారా సమీకృతం చేయడం. అంటే గవర్నమెంట్ అందించే ఏదైతే సర్వీసెస్ ఏదైతే అవి కూడా టీ వ్యాలెట్తో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సమీకృతం అంటే ఏంది, ఇంటిగ్రేట్ చేయడం జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో టీ ఏదైతే మనం చెప్పుకున్న పౌర సరఫరాలకి సంబంధించిన ఆ యొక్క తమ్నేలు ఉంటాయి కదా, టీ పాస్ అని చెప్పేసి తెలంగాణకి సంబంధించిన ఈ ఏదైతే ఈ పాయింట్ ఆఫ్ సేల్ అవుతుందో అవన్నీ కూడా ఇలా ఉంటాయి చూడండి. సో సెండ్ మనీ, లోడ్ మనీ, ట్రాన్స్ఫర్ మనీ, పే మనీ, అలా గవర్నమెంట్కి సంబంధించిన యూటిలిటీస్ ఏదైతే అవన్నీ కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. అలా మొత్తంగా ఎన్ని మిలియన్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి, 42.6 మిలియన్ ఏదైతుందో ట్రాన్సాక్షన్స్ అనేది జరిగిన సంగతి క్లియర్గా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే దాదాపు 4.26 కోట్ల ఆ యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినాయి. పౌరులు మరియు ప్రభుత్వ విభాగాల మధ్య 1.43 మిలియన్ పైగా పౌరులు, అంటే దాదాపు 15 లక్షలు, అంటే 14 లక్షల మంది ఈ టీ వ్యాలెట్ని డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఇప్పుడు వచ్చేసరికి మొత్తం ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత ఉంది, సో దాదాపు ఎన్ని కోట్ల లావాదేవీలు అనేది ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకున్నాం. ఇది ప్రతిరోజు దాదాపు 23,000 మంది లావాదేవీలు నిర్వహిస్తుంది. నెలవారీగా లావాదేవీల యొక్క విలువ, ఇప్పటి వరకు ఎంత లావాదేవీలు అనేది ట్రాన్సాక్షన్స్ అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో నెక్స్ట్ వన్, ఈ సర్వీస్ సెక్టార్కి సంబంధించింది ఏదైతే ఉందో, ఓకేనా, టీ శాట్కి సంబంధించింది. ఇప్పుడు మీ క్లాసెస్ అన్నీ కూడా సో వింటున్నవన్నీ కూడా టీ శాట్కి సంబంధించింది కదా. ఇంతకుముందు మనకి టీ నిపుణ అని చెప్పేసి, టీ విద్య అని చెప్పేసి మనకి సపరేట్గా ఉండేది. సో ఈ యొక్క టీ విద్య వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి లైక్ డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ 2025లో భాగంగానే మా క్లాసెస్ అన్నీ కూడా మీరు వింటున్నారు. సో అలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఏవైనా సరే మనకి టీ విద్యలో మనకు అందించడం జరుగుతుంది, ఓకేనమ్మా. ఇది కాకుండా ఎవ్రీడే లైవ్ సెషన్స్ అనేది మనకి టీ నిపుణ కింద 4 to 5 ఏదైతే మనం చెప్పుకున్న పిఎం మధ్యలో ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన, పశుపోషణకి సంబంధించిన, రైతు మిత్రకి సంబంధించిన కానీ ఈ యొక్క మానసిక ఏదైతే హెల్త్ కేర్కి సంబంధించిన సెషన్స్ అన్నీ కూడా, ఆ యొక్క హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవాభివృద్ధికి సంబంధించిన ఆ సెషన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో టీ శాట్లోనే మనకి రికార్డెడ్ సెషన్స్ అన్నీ కూడా, టీ విద్య లైవ్ సెషన్స్ అన్నీ కూడా చూసుకుంటే మనకి ఈ టీ నిపుణ కింద మీకు అందించడం జరుగుతుంది. సో మన టీవీ స్థానంలో రాష్ట్రంలో టీ శాట్ అనేది, దాని ఇంతకుముందు మన టీవీ అనేది రీప్లేస్ చేయడం జరిగింది. సో టీ శాట్ తెలంగాణ స్కిల్స్ అకాడమిక్ అండ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫుల్ ఫామ్ అమ్మ, ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ కింద ఇవన్నీ కూడా పనిచేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. 2017 జూలై 26న దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఏవైతే అవి కొంచెం చూసుకోండి. సో టీ శాట్ కింద ప్రసారమయ్యే 2 ఛానల్ టీ శాట్ విద్య, టీ నిపుణగా నామకరణం చేయడం జరిగింది. సో టీ విద్య వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, పట్టణ ప్రాంతంలో కానీ పాక్షిక గ్రామీణ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విద్యాపరమైన సేవలు అనేది ఉచితంగా అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వచ్చేసి 2015లో ఇనిషియేషన్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రైవేట్లో చూసుకుంటే చాలా ఖర్చుతో కూడిన, వ్యయంతో కూడిన ఆ యొక్క కోర్సెస్ అనేది ఉంటాయి కాబట్టి, అలా కాకుండా ప్రభుత్వే చొరవ తీసుకొని ఇవన్నీ కూడా ఉచితంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉచితంగా ఆ యొక్క క్లాసెస్ అందించాలి, బెస్ట్ ఫ్యాకల్టీతో అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సెషన్స్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ టీ శాట్ వచ్చేసి, ఓకేనా, అయితే మనం చెప్పుకున్న నిపుణ వచ్చేసి నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది, మానవ వనరుల యొక్క అభివృద్ధి గురించి ఏదైతుందో, స్కిల్ డెవలప్మెంట్ ఏదైతుందో. సో అగ్రికల్చర్ సెక్టార్ నుంచి మనకి ఆల్మోస్ట్ అన్ని సెక్టార్లో ఇక్కడున్న నిపుణులు వచ్చేసి వాళ్ళ సలహాలు సూచనలు కూడా అందించడం జరుగుతుంది. లైవ్లో వెళ్ళండి, మీకు ఆ లైవ్ సెషన్లో మీకు ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జనరలైజ్డ్గా చెప్తున్నాము వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. సో ఒకప్పుడు ఇవన్నీ కూడా సాఫ్ట్ నెట్ తెలుసు కదా, సొసైటీ ఫర్ తెలంగాణ నెట్వర్క్, అందులో భాగంగానే ఈ టీ శాట్, టీ నిపుణ, టీ విద్య అన్ని కూడా కొనసాగుతున్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్ వన్. జనరలైజ్డ్గా ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాను దీనికి సంబంధించింది ఏదైతే ఉందో. సో ఇక్కడితో మనకి ఈ యొక్క తెలంగాణకి సంబంధించిన ఆ యొక్క సర్వీసెస్ అనేవి ఏదైతున్నాయో
అవన్నీ కూడా మ్యాక్సిమం సర్వీస్ సెక్టార్కి సంబంధించిన అంతా కూడా ఫినిష్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ అంటే ఆల్మోస్ట్ 99% ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. మిగతా రిలేటెడ్ ఏదైతే ఉందో కంప్లీట్గా మనకి తెలంగాణ బడ్జెట్, తెలంగాణ సంక్షేమ పథకాలు, ఇంకా అదనపు సమాచారం సర్వేతో రిలేటెడ్ చేసుకొని ఆ తెలంగాణ బడ్జెట్ అండ్ తెలంగాణకి సంబంధించిన సంక్షేమ పథకాలు చాలా క్లియర్గా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక్కడితోని ఈ యొక్క తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనేది వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం అనేది ఎక్కువగా ఎగ్జామ్లో ఆస్కారం ఉన్న టాపిక్స్ మీద ఫోకస్ చేసి పూర్తి స్థాయిలో మీకు అంతా కూడా కాంపిటేటివ్ ఓరియంటేషన్ లెవెల్లో ఆ ప్రస్తుత క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్కి తగ్గట్టుగా అందించడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడితోని ఐఎమ్ జస్ట్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.